హాయ్ అండి. వెల్కమ్ టు మంచు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ. సో, వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. నెక్స్ట్ ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా కృష్ణాష్టమి రోజేనండి ఈవినింగ్ 4:00 అలా వర్షం పడిందండి బాబోయ్! బీభత్సమైన వర్షం అన్నమాట. చెన్నైలో అయితే ఇంకా మీ ఊర్లో కూడా వర్షం పడిందా లేదా అన్నది ఆ రోజు కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇంకా ఇక్కడైతే నేను ఇంకా పూజ కోసం అన్నీ రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ పిండి వంటలు ఇంట్లోనే చేస్తామండి. ఈసారైతే ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు బయటైతే తీసుకుందాం, ఇంట్లో ఏం చేయొద్దండి అని అయితే చెప్పారు. సో, అందుకోసం చేయలేదనమాట. సో, తీసుకొచ్చిన వాటినన్నిటిని నేను ఇలా ప్లేట్స్‌లో అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలకైతే రాధా వేషం అయితే వేద్దాం అనుకున్నానండి. కానీ పిల్లలైతే అస్సలు సపోర్ట్ చేయడం లేదనమాట. రెడీ అవ్వమంటే ఇంకా ఒకటే ఆడుకుంటూనే ఉన్నారు. కంటిన్యూస్‌గా 3 డేస్ హాలిడేస్ అయితే వచ్చేసాయా వామ్మో! అసలు అల్లరికి హద్దు లేదనమాట. ఒక్కటే అల్లరంటే అల్లరండి. పిల్లలైతే ఇంకా రెడీ అవ్వమంటే అస్సలు రెడీ అవ్వనే లేదు. నేను లాస్ట్ ఇయర్ అయితే వేశానండి. లాస్ట్ ఇయర్ కూడా కృష్ణాష్టమి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. సో, అప్పుడైతే రాధ వేషం అయితే వేశారనమాట. ఇంకా ఈసారి వేద్దామంటే వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయలేదు నాకైతే. ఇంకా నేను కూడా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాననమాట. ఫైనల్‌గా ఇక్కడ తీసుకొచ్చిన పిండి వంటలన్నిటిని ఇలా ప్లేట్స్‌లో అయితే అరేంజ్ చేసేసాను. ఇంకా నేనిక్కడ కిచెన్‌లో కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నానండి. అలాగే వీటన్నిటిని ప్లేట్స్‌లో అయితే సర్ది పెడుతున్నాననమాట. సో, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల అక్కడ మా పెద్ద పాప అయితే కృష్ణుడి దగ్గర అయితే డెకరేషన్ అయితే చేస్తూ ఉంది. ఇంకా ఎలా చేస్తోందో ఏమో అన్నట్టుగా నేను ఇక్కడ వర్క్ అయితే ఫినిష్ చేసుకొని ఎళ్లి చూసాను. అంటే సూపర్‌గా చేసిందండి డెకరేషన్ అయితే. ఇంకా ఇక్కడైతే పొంగల్ రెడీ చేస్తున్నాను. అంటే పిండి వంటలతో పాటు ఈ పొంగల్ కూడా దేవుడి దగ్గరైతే పెడతాను. సో, ప్రతి ఇయర్ పెడతామనమాట మేమైతే. ఇంకా ఇక్కడైతే పొంగలైతే చేస్తున్నానండి. పిండి వంటలతో పాటు ఈ పొంగల్ కూడా దేవుడి దగ్గరైతే పెడతాననమాట. ఇంకా బయట వర్షం అయితే మామూలుగా పడట్లేదండి బాబోయ్! ఒకటే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అనమాట. ఇంకా నాకైతే ఈ వర్షానికి కరెంట్ ఎక్కడ పోతుందో అన్న భయం అనమాట. సో, అందుకే అన్నీ ముందుగానే ప్లేట్స్‌లో అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కరెంట్ పోయిందనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా! సో, నేనైతే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. మా పాప అయితే అక్కడ దేవుడి దగ్గర ఫుల్‌గా అరేంజ్ చేసేసింది. ఫైనల్‌గా నా పనులన్నీ అయిపోయాయి. కానీ కరెంట్ మాత్రం పోలేదు. అంతవరకు నాకైతే చాలా సంతోషం అనమాట. ఇంకా చూసారు కదా! ఇంకా వెళ్ళి చూసేసరికి మా పాప కృష్ణుడి దగ్గర ఎంత చక్కగా డెకరేట్ చేసిందో చూసారు కదా! ఇంకా మా కృష్ణుడు ఎలా ఉన్నాడన్నది మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా కృష్ణుడికైతే పొంగలి, పెరుగు, వెన్న, అటుకులు ఇంకా వాటితో పాటు ఈ పిండి వంటలన్నీ పెట్టేసి ఫైనల్‌గా మా పూజ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. అసలు మనసైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా మీరు మీ కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మర్చిపోకండి.